హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నిన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా, చిన్నగా సరదాగా పెద్ద వీడియో తీసానండి. అందరూ వాచ్ చేయండి, తప్పకుండా చూడండి వీడియో మొత్తం. మా ఫస్ట్ పెట్టిన ఫోటో అని చూసారా, అదంతా మా ఫ్యామిలీ అండి. చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. చూసారా, ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. జిల్లా పరిషత్ కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ అన్నమాట. వెళ్ళామండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి తను బర్త్డే పార్టీ కదా అని తీసుకెళ్ళాను. సరదాగా వచ్చింది. తనకైతే లోపలికి వెళ్ళాము. ఇంకా ఎవరు రాలేదు. వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. కూర్చున్నాము, డ్రింక్ ఇచ్చారు, తాగాము. చాలాసేపు వెయిట్ చేసాము. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఫంక్షన్ కేక్ కటింగ్ అయ్యే లోపల మా వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తానండి. చూసారా, మా నానమ్మ చెల్లెలు కూతుర్లు అన్నమాట వీళ్ళందరూని. మా రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా. వెనకాల జెంట్స్ కూర్చున్నారు, ముందు లేడీస్. అందరూ హాయ్ చెప్తున్నారండి మీకు. మీరు కూడా హాయ్ చెప్పండి. అందరూ హాయ్ చెప్తున్నారు. సగం మంది మాత్రం వచ్చారు. తర్వాత కేక్ కటింగ్ మొదలైందండి. ఒక్కొక్కరు వస్తున్నారు అందరూని. మా బుజ్జి తల్లి ఇంగండి, మా పెద్దమ్మ గారు అబ్బాయి వాళ్ళ మా పెద్దమ్మ గారు మనవరాలు పుట్టినరోజు అనమాట. కేక్ కటింగ్ అయితే మొదలైందండి. ఈ వీడియో అంతా సరదాగా మీతో షేర్ చేసుకోవాలని పెట్టాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. చూసారా, చాలా క్యూట్గా ఉంది కదా పాప. బాగుందండి. హ్యాపీ బర్త్డే చెప్పండి మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి పాపకి. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము మెల్లగా స్టేజ్ మీదకి వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చామండి పాపకి అందరూని. వాళ్ళందరూ మా రిలేటివ్స్ అండి. రిలేటివ్స్ అంటే అన్న, అక్క, చెల్లెలు పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు. అదిగోండి మా బ్రదర్ అనమాట, మా పెద్దమ్మ గారు అబ్బాయి. వీళ్ళందరూ కూడా ఒకరు హైదరాబాదు, ఒకరు బర్త్డే పార్టీకి అని అందరూ వచ్చారు. కలుసుకున్నాం. పార్టీలు అప్పుడే కదండి, ఏదైనా ఫంక్షన్ ఉంటేనే కదా అందరూ కలుసుకునేది. చూసారా, అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. వెనకాల జెంట్స్ కూర్చున్నారు, ముందు లేడీస్ కూర్చున్నాము. తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళాము. పాపకి అయితే ఆశీర్వదించాము. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, ఆ అమ్మాయి చూడండి. ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను, ఆ అమ్మాయి బర్త్డేకి కూడా వెళ్ళాను నేను. స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయాము. చూసారా, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా, చిన్నమ్మ కూతుర్లు, పెద్దమ్మ కూతుర్లు, కొడుకులు అందరూ వెళ్ళానండి. పెద్దవాళ్ళు ఎవరు లేరు, అందరూ పిల్లలే, మనవాళ్ళు అందరూ కలిపి పెద్ద ఫ్యామిలీ అనమాట మాది. అందరం కలిపి ఒక ఫోటో, ఒక వీడియో అయితే దిగిపోయామండి అందరం కలిపి. మమ్మల్ని అయితే ఫోటో తీయడానికి కెమెరామ్యాన్ సర్దుతున్నాడు, ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని. దానికైతే ఫుడ్కి వెళ్ళిపోయామండి ఆశీర్వదించి. ఫుడ్ చూడండి, మొత్తం చాలా బాగా చేశారండి ఫంక్షన్ అయితే. ఫస్ట్ అయితే స్వీట్ వేశారు, తర్వాత గారి, తర్వాత ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకొని తినడమే అండి. చేపలు ఫ్రై, పలావ్, చికెన్ పలావ్ అండి అది. తర్వాత కొంచెం ఉల్లి చట్నీ అయితే కొంచెం వేయించుకున్నాను. చేపల ఫ్రై అండి అది. నాకైతే ఆల్రెడీ వేయించుకున్నానని వద్దన్నాను. చికెన్ ఫ్రై తర్వాత మటన్ అండి, మటన్ కర్రీ కూడా చేశారు. మటన్ కర్రీ తర్వాత ఎగ్ కర్రీ కూడా ఉంది. లాస్ట్ అండ్ ఎగ్ కర్రీ మొత్తం అన్నీ వేయించుకున్నాము. చూడండి, ఎవరికి వాళ్ళే సర్దేసుకొని కూర్చున్నారు అందరూ రౌండ్గా. నాకైతే ప్లేస్ లేదు, ఏం చేస్తాను, వేరే చోటకి వెళ్ళి కూర్చున్నాను నేను. చూసారా, మా వాళ్ళందరూ ఒక చోటే ఉన్నారు. మేమైతే మొత్తానికి ఒక చోట కూర్చుని మొత్తం ఫుల్గా లాగించేసాం, తినేసాం బాగా. తర్వాత ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఐస్ క్రీమ్ కూడా ఒక్కొక్కరు 2 కప్పులు తినేసామండి.
ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి. కాసేపు కబుర్లు చెప్పుకున్నాం అందరం. చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి అలా వచ్చారన్నమాట అందరూని. తర్వాత బయటకు వచ్చామండి. వచ్చిన తర్వాత గిఫ్ట్లు అయితే ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ తీసుకుని ఇంటికి వచ్చేసి సరదాగా గిఫ్ట్ చూడండి అది ఏమి ఇచ్చారు గిఫ్ట్. దీంతో కంప్లీట్ అయిపోయిందండి ఫంక్షను. సరే 2 హాట్ బాక్సులు అయితే ఇచ్చారండి. మా అమ్మ రాలేదని మా అమ్మకు కూడా ఒకటి పంపించారు నాతోటి. మా ఇద్దరికి గిఫ్ట్లు ఇచ్చారు. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.